నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లా మాట మార్చకూడదు కదా. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1-2 నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు, అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి, ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసా అండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు, మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత, మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు, మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారండి. ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే.
ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్ప వాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్ప వాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని కానీ, లేకపోతే వాళ్ళని కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి. డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూశానండి నేను. ఒరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి, ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి. అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరం లే. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు? అంటే మీరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి. ఎవరు? ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా, అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క బాగా మాట్లాడుతుంది, తిట్టడంలో బాగా మాట్లాడుతుంది. హ్యాట్సాప్ రోజక్క నీకు.
కొంచెం పర్లా. రోజక్కకి టాలెంట్ ఉంది, రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది, కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా, ఆ టాలెంట్ ఉంది. కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. అంతేగాని నోటుకొచ్చినట్టు నీకు గాడిదకి వచ్చినట్టు 20-50 ఏళ్ళు వచ్చుండే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అవన్నీ వింటుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా భలే కోపం వస్తుందండి ఆవిడని చూస్తే. పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు, కానీ బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు. అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో, అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట, అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే, ఇటు ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు చూడడం వాళ్ళు అంటే ఎవరు ఉండరు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎలా మాట్లాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడు, ఏ హీరో ఎలా మాట్లాడు, ప్రతిదీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని, ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా, నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్, నేనేం బూతులు తిట్టట్లేదు కదా, అది నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ లాజిక్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకు ఏం వస్తుంది అందులో? వాళ్ళకి ఏమీ రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు, ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తుందేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే. అందరు మంచి వాళ్ళేనండి, మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు చెడ్డ నాయకులు నేను అన్ను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు. కింద ఉండే వాళ్ళు మంచి వాళ్ళ గొప్ప వాళ్ళని నేను చెప్పను. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం చూసారు కదా, ఒకరు సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. దాని గొప్పతనం ఎవరిది? లీడర్ది గొప్పతనం. ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? నాయకుడిది తప్ప. మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప, ఎవరిని తప్పనాలి? నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ మీట్ లో, నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి, నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే గనక వేరే విధంగా ఉండేది, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా. అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ లేదండి, అట్లా అనలేదండి. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట. ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను, అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు.
ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదేండి, అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా. మంచి పద్ధతి ఏదండి, ముందు గెలవక అంత సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పని. సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందే చెప్పాడు కదా ఆయన. గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు, అన్ని తెలుస్తాడు, అందరిని బయటికి లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలు అని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పని ఒక ఇదిలో మీరు, అంటే మీరు అనుకుంటున్నారు. అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? ఎవరి పని వాళ్ళు, ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ముఖ్యమంత్రిగా చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయన్నట్టు, ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటి తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మొన్న షిప్ జరిగింది, అది వాస్తవమే కదా అక్కడ. మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వెయిట్ అండ్ సీ, అందరు చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. 1 by 1 మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండే లడ్డు. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే, ఆయన ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్న కూడా అయింది కదండి, నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? నాకు రోజా గారు అంటే మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది. డబ్బులు దుడ్ల కోసమే కదా పోయిండేదా? ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికో ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదో, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి అక్కడ ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్ల కాడి నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది. నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిలో మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా. కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత